ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నా జీవితంలో దేవుడు ఇంకో అద్భుతం చేశారు. జోయల్ పుట్టిన తర్వాత నాకు 2 మిస్క్యారేజెస్ అయ్యాయి అన్నమాట. అప్పటి నుంచి నాకు లిటరల్లీ ఒక 6 ఇయర్స్ నుంచి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఇంకా ఓవర్ బ్లీడింగ్ అవుతుందన్నమాట. వెన్ ఎవర్ ఐ గెట్ పీరియడ్స్ నాకు ఎట్లా అంటే మిస్క్యారేజ్ అయినంత పెయిన్ అనమాట. అది చెప్పడానికి రావట్లేదు. అయితే దైవజనులు వర్షిప్ జరుగుతున్నప్పుడు 2 వారాల క్రితం ఐఎమ్ సీయింగ్ బ్లడ్ ఇష్యూస్ అని అన్నారు. రక్తంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. అప్పటికి నేను అంటే షుగర్ ఉంది కాబట్టి ఎవ్రీ 3 monthsకి నేను ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో ఏమని వచ్చిందంటే నా హిమోగ్లోబిన్ 10 అని వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లా ఉంటే కళ్ళు తిరిగి ఎప్పుడు పడిపోతావో తెలియదమ్మా, అంత బ్లడ్ లాస్ అయిపోతుంది నీకు అని అన్నారు. నేనేం చెప్పలేదు. దైవజనుల దగ్గరికి వచ్చి ఒక సీడ్ సో చేశాను. ఐ జస్ట్ ప్రేడ్ వాట్ ఐ వాంటెడ్. దేవా, నా ఆరోగ్యం గురించి, జోయల్ ఆరోగ్యం గురించి విత్తనం విత్తున్నానని. నేను మొన్న ఈస్టర్ అనాయింటింగ్ పొందుకున్న తర్వాత ఇంటికెళ్ళి తెలియకుండా పడిపోయానండి బెడ్ పైన. అంటే ఒక చిన్న బేబీలాగా పడుకున్నాను. ఆ తర్వాత ఏమైందో తెలీదు. వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం పోయింది. దెన్ ఐ గాట్ మై పీరియడ్స్ అండ్ ఇట్ ఈస్ నార్మల్. ఓవర్ బ్లీడింగ్ ఇష్యూ పోయింది. మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పినట్టుగా మాకే ఓన్ చర్చ్ ఉంది. 20 years ఆఫ్ మినిస్ట్రీ నాది. బట్ ఒక్క బ్లెస్సింగ్ కూడా నేను చూడలేదు. మై మ్యారేజ్ ఈజ్ డిస్ట్రాయిడ్. ఐ లాస్ట్ 2 kids బికాస్ ఆఫ్ మిస్క్యారేజ్. లైఫ్ మొత్తం చెల్ల చెదురైపోయింది. అసలు ఒక తప్పిపోయిన కుమారుడిలాగా తిరుగుతూ ఉన్న నాకు దేవుడి పరిచర్యను అప్పచెప్పారు. అయితే అప్పుడు దైవజనులు ఏమన్నారంటే, బ్రదర్, దిస్ ఈజ్ మై ల్యాండింగ్ ప్లేస్. దేవుడు ఏ వాక్యం ద్వారా అయితే నాతో మాట్లాడారో ఇదే నా ప్లేస్ బ్రదర్. గాడ్ బ్రాట్ మీ హియర్, హీస్ షోయింగ్ మీ హిస్ లవ్, హీస్ డెలివరింగ్ మీ, హీస్ బ్లెస్సింగ్ మీ అని చెప్పాను. నేను 15 years బ్యాక్ బైక్ యాక్సిడెంట్ అయ్యి ఇట్లా వెనక్కి పడ్డానండి. 1 side కూర్చొని నా స్పైన్ డిస్లొకేట్ అయిపోయింది అనమాట. ఈవెన్ నాకు ప్రెగ్నెన్సీలో కూడా ఇష్యూ వచ్చింది. అది నేను 15 minutes కంటే ఎక్కువ కూర్చోలేను. పాపా, దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, దిస్ ఈజ్ రియల్లీ టార్మెంటింగ్ మీ, చాలా ఇబ్బంది అవుతుంది పాపా, గెటప్ అని అన్నారు. గాడ్ కేమ్. దేవుడు దైవజనుల రూపంలో ఒక కైరోప్రాక్టర్ లాగా వచ్చారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో కైరోప్రాక్టర్. బోన్ సెట్టింగ్ చేస్తారనమాట. అలా వచ్చి చేయి పట్టుకొని ఇలా 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 తిప్పేశారు. అది నేను కరెక్ట్ చెప్పడానికి కూడా రావట్లేదు. కానీ ఐ కుడ్ హియర్ ద సౌండ్, టక్ 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 టక్, బోన్స్ టిక్ 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 సౌండ్ వస్తుంది కదా. దట్ సౌండ్ ఐ హర్డ్ ఇన్ మై డ్రీమ్స్ ఆల్సో. నా కళ్ళలో కూడా నేను ఆ సౌండ్ విన్నానండి, నిజంగా చెప్తున్నాను. తర్వాత ఇట్స్ గాన్ పాపా, ఇట్స్ గాన్ అని నేను ఎగురుతున్నాను అనమాట విత్ లాట్స్ ఆఫ్ జాయ్. సో దేవుడు అదొక విషయంలో నన్ను హీల్ చేశారు. ఇట్స్ అ లాంగ్ టర్మ్ పెయిన్ అనమాట. అసలు 15 years నుంచి. కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఒక 15 sessions తీసుకోవాలి, డిస్క్ బల్జ్ అయిపోయి నరం ప్రెస్ అయ్యి మీకు పెయిన్ వస్తుంది అన్నారు. గాడ్ హీల్డ్ మీ ఫ్రమ్ దాట్. ఇంకొకటి ఏమైందంటే, జోయల్ ఇంట్లో ఉన్నాడని నా మొబైల్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. అది సైలెంట్లో పడిపోయింది. 5 hours నుంచి వెతుకుతున్నాం, దొరకట్లేదు. అన్ని చోట్ల వెతికాం. 5 times వెతికాం, 5-6 times. మా తాతయ్య ఇంట్లో, మా ఇంట్లో, ప్రతి రూమ్లో వెతికాం. నా బాధ ఏంటంటే, ఫోన్ పోయినందుకు నేను ఏడవట్లేదు, కానీ నా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ ఫోన్లోనే ఉన్నాయి. నాకు ఒక రిటర్న్స్ వస్తే చాలా పెద్ద మొత్తంలో వచ్చేది ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫోన్లో ఉన్నాయని ఏడుస్తున్నాను అనమాట. పిచ్చిదానిలాగా వెతికాను. మా ఇంటి ముందు రోడ్ మొత్తం తిరుగుతూ ఉన్నాను. దెన్ ఐ రిమెంబర్డ్ అ వర్డ్. ఒక మాట నాకు గుర్తొచ్చింది అనమాట. ఈస్టర్ రోజు మ్యాన్ ఆఫ్ గాడ్ చెప్పింది, గాడ్ డస్ నాట్ మూవ్ బై ఇమోషన్స్. నీ ఇమోషన్స్ తోటి దేవునికి పని లేదు. మొత్తం ఏడ్చా కూడా అయిపోయిందా అని దేవుడు అంటాడని. దెన్ ఐ స్టాప్ క్రయింగ్. నా కళ్ళు తుడుచుకున్నాను. అదే రోడ్డు మీద నడుచుకుంటూ భాషలు మాట్లాడుతూ, Satan, how dare you steal my phone? How dare you steal my future? I declare nothing missing, nothing broken. I'm connected to an apostle. I have a spiritual father now. How dare you steal my phone? Keep it back అని అన్నాను. అప్పుడు నాకు అనిపిస్తుంది, మా తాతయ్య వాళ్ళ షెల్ఫ్లో బట్టలలో వెతకమని అనిపిస్తుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కాల్ చేస్తే ఫోన్ లైట్ వెలిగింది. ద సేమ్ ప్లేస్ I searched for 5 times, but I did not find it. When I cursed Satan to bring it back, it brought it back. Thank you, Jesus, for this miracle.